ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణను మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. వరంగల్, నల్గొండలో టీ హబ్ తరహాలో ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మా గాంధీ వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2 రోజుల పాటు జరిగే కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. సైన్స్ కి మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గానే కాకుండా ఫార్మసీ ఆఫ్ పర్పస్ గా మార్చాలన్నదే లక్ష్యమని తెలిపారు. 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 54,000 కోట్ల పెట్టుబడులని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలీ లిల్లీ వంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రవాస భారతీయులంతా తమ అనుభవాన్ని నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.